సినిమా అనేది రంగుల ప్రపంచం అంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు టాలెంట్ నిరూపించుకుంటామని అనేవారు ఎంతోమంది ఉన్నారు. అలా ఛాన్స్ వచ్చి నిరూపించుకున్న వారే ఇవాళ మనం చూస్తున్న సూపర్ స్టార్స్. అలాంటి సూపర్ స్టార్స్లో ఒకరే నాగశ్విన్. బక్కపల్చిగా కనిపించే ఇతను క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్, సింప్లిసిటీకి మారుపేరు. కేవలం 4,000 రూపాయల జీతంతో మొదలైన నాగి లైఫ్ ఇప్పుడు 600 కోట్ల రూపాయల సినిమా తీసేంత వరకు వెళ్ళింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నాగశ్విన్ ఈయన చేసినవి అతి తక్కువ సినిమాలే, కానీ ఓ సినిమాతో దేశానికి పరిచయం అయ్యాడు, మరో సినిమాతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆయన క్రియేటివిటీ ముందు ఎవరైనా తలగ్గాల్సిందే. తాజాగా ఆయన తీసిన కల్కికి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఓ 10 అవెంజర్ సినిమాలను తినేసి కల్కి తీశాడని తెగ పొగడేస్తున్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా కల్కికి ఫిదా అయిపోయారు. మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమా వెనుకున్న పిల్లర్ డైరెక్టర్ నాగశ్విన్. అతని గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నాగశ్విన్ 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్లో జన్మించాడు. తల్లిదండ్రులు జరారాం, జయంతిలు డాక్టర్లు కాగా నాగశ్విన్కు చెల్లి నిఖిల కూడా ఉంది. ఆమె కూడా డాక్టరే. నాగశ్విన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. చదువుకునే రోజుల్లోనే కాలేజ్ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేశాడు. తన కాలేజీలో చెట్టు కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాసం రాసి తిట్లు తిన్నాడు. తల్లిదండ్రులు డాక్టర్లు కావడంతో నాగి కూడా డాక్టర్, పోలీస్, కలెక్టర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ వారందరూ అనుకున్న దానికి భిన్నంగా అతని ప్రయాణం సాగింది. నాగశ్విన్ మల్టీమీడియా కోర్స్ చేశాడు. ఆ తర్వాత మణిపాల్ అకాడమీలో మాస్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్స్ చేశాడు. అనంతరం తనకు డైరెక్టర్ అవ్వాలనుంది అంటూ ఇంట్లో వారికి చెప్పి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాడు. ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నాడు, కానీ ఎలాంటి సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ అంతకన్నానూ లేదు. ఎలాగోలా శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నాగశ్విన్కు ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా స్టార్ట్ అయ్యేందుకు ఇంకా టైం ఉండటంతో మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు పనిచేశాడు. అప్పుడు అతనికి 4,000 జీతం వచ్చింది. అదే అతని తొలి సంపాదన కూడా. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. పనిచేయడం మాత్రమే కాదు, లీడర్ సినిమా టైటిల్ వెనుక నాగశ్విన్ ఉన్నాడు. ఎలాగంటే లీడర్ ట్రైలర్ను కట్ చేసింది నాగశ్విన్నే. అది కాస్త శేఖర్ కమ్ములకు నచ్చడంతో అలానే ఉంచేసి రిలీజ్ చేశారు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయిన తర్వాత నాగశ్విన్ తన రియల్ టాలెంట్ చూపించాలి అనుకున్నాడు. అలా ఓ యాడ్ ఫిలిం, షార్ట్ ఫిలిం చేశాడు. అది చూసిన నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న వెంటనే అతనికి అవకాశం ఇచ్చారు. ఈలోపు ఎవడే సుబ్రహ్మణ్యం కథను రాసుకున్నాడు నాగశ్విన్. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను నాగశ్విన్ తీయాలనుకున్నాడు. కానీ స్వప్న, ప్రియాంకలే తామే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడంతో నాని, విజయ్ దేవరకొండతో ఎవడే సుబ్రహ్మణ్యం తీసి హిట్ కొట్టాడు నాగశ్విన్. ప్రొఫెషనల్గా అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే తనకు ఫ్రెండ్గా ఉన్న ప్రియాంక దత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నాగశ్విన్ తీసిన మరో ఆణిముత్యం మహానటి. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఓ నటి బయోగ్రఫీ తీయడం ఆషామాషి విషయం కాదు, కానీ అందులో నాగి సక్సెస్ అయ్యాడు. ఎలాగో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ మహానటి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. హీరోయిన్ కీర్తి సురేష్ కెరియర్లో మైలురాయి. అలానే ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే నాగశ్విన్కు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే జాతిరత్నాలు సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు నాగశ్విన్ లైఫ్ పార్ట్ 1 అయితే కల్కి సినిమా ఆయన లైఫ్ పార్ట్ 2 అనే చెప్పాలి. నాగశ్విన్ డైరెక్షన్ నుంచి వచ్చిన అద్భుతమే కల్కి. ప్రభాస్ హీరోగా దీపికా పడుకోనే, అమితాబ్, కమల్ హాసన్ లాంటి భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కించి బంపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా కోసం 7 ఏళ్ల పాటు కష్టపడ్డాడు నాగశ్విన్. కల్కి కథను రాసుకోవడానికి 5 ఏళ్లు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. సైన్స్ ను, మైథాలజికల్ ఎలిమెంట్స్ ను జోడించి అద్భుతాన్ని స్క్రీన్ పై చూపించాడు. ఈ సినిమా చూడాలంటే రాసిపెట్టుండాలి బాస్ అనేలా చిత్రీకరించాడు.
రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచానికి చూపించిన దర్శకుడైతే నాగశ్విన్ మాత్రం ప్రపంచ సినిమా తెలుగు సినిమా కోసం ఎదురు చూసేలా చేశాడు. కల్కితో తన మార్కు చూపించాడు. విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు. తెలుగు సినీ అభిమానులు కాలర్ ఎగరేసేలా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంతా కల్కి మానియా నడుస్తోంది. క్రియేటివిటీకి మారుపేరైన నాగి సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతని ప్రతి మాత్రం అసాధారణ ప్రతిభ ఉంటుంది. నాగశ్విన్ విషయంలో లోకనాయకుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివే అన్నట్టుగా బక్కపలుచుగా కనిపిస్తూ ఏకంగా 600 కోట్ల రూపాయల సినిమాను ప్రపంచానికి అందించాడు. ఇలాంటి సినిమా తీసి చూపించండి అన్నట్లుంది కల్కి. సినిమాల్లోని ట్విస్ట్ల కన్నా నాగశ్విన్ లైఫ్లోనే ఇంకొన్ని ట్విస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. తన కెరీర్ను తానే ఎంచుకున్నాడు. సక్సెస్కు ఫార్ములాగా మారాడు. 4000 జీతంతో సరిపెట్టుకున్న ఆయన ఇప్పుడు 600 కోట్ల రూపాయల సినిమా తీసి తెలుగు సినిమా అంటే ఇది అని మరోసారి ప్రపంచానికి బల్లగుద్ది చెప్పాడు. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల కోసం వెయిట్ చేసేవారు, కానీ ఇప్పుడు హాలీవుడ్ తెలుగు సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. దట్ ఈస్ నాగశ్విన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.